అది పాపమని తెలుసు చేస్తాడు, పాపమని తెలుసు చేస్తాడు. బుద్ధిపూర్వక పాపం తెలిసే చేస్తున్నాడు. పాపమని తెలుసు, దేవుడు శిక్షిస్తాడని తెలుసు, దేవుడికి దూరం అయిపోతామని తెలుసు, చచ్చిన తర్వాత నరకానికి వెళ్ళిపోతామని తెలిసే చేస్తున్నాడు. బుద్ధిపూర్వక పాపానికి ఏముండదట, ఏకను బలి ఉండదు. ఒక్కసారి బలయ్యాడు నీ పాపాలు తీయడానికి. నీ ఇష్టానుసారం ఎప్పుడు పాపాలు చేస్తానంటే ఇక యేసుక్రీస్తుల వారి రక్తం కూడా నీ పాపాన్ని కడగదు. రోజు పాపం చేశాను, ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాను, ఏం జరిగింది? న్యాయపు తీర్పునకు మనుషులు ఏం చేయాలట? ఎదురు చూడండి, భయంతో ఎదురు చూడండి. భయంతో ఎదురు చూడటమేంటి? నిజంగా దేవుడు ఎదురై ఏరే నీ కోసం యేసు ప్రభు నేను సిలువలో అంత దారుణంగా చంపిన తర్వాత కూడా మారలేదరా, నీ అంత కఠినాత్ముడు నా దగ్గర ఎందుకురా పరలోకంలో? మీ అన్న నేను నా గర్భాన మొట్టమొదటి పుట్టిన కుమారుడు యేసుక్రీస్తుని జ్యేష్ఠ కుమారుని అలా బలేసిన మారలేదా నువ్వు? ఎంత దుర్మార్గుడురా, ఎంత పాపిష్టి హృదయంరా, ఎంత కఠినమైపోయిన బండరానిది. ఆయపు తీర్పునకు దేంతో ఎదురు చూడాలట? భయముతో ఎదురు చూచుచు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని. ప్రభు యాగంలోనికి వచ్చిన తర్వాత కూడా పాపం చేసిన వాడికి ఏంటట? తీక్షణమైన అగ్ని. ఇదేట పదం చూసారా? అగ్నే ప్రమాదం అంటే అలాంటి అగ్ని అట. తీక్షణమైన అగ్ని ఇక నీ మీద ఉంటుంది. రెడీ అయిపోయిక నువ్వు పాపాన్ని మానను అంటే తీక్షణమైన అగ్ని కొరకు రెడీ అయిపో అన్నాడు. మనం పాపం చేసిన ప్రతిసారి మనం ఏం చేస్తామో తెలుసండి, యేసుక్రీస్తుల వారిని పాదాలతో తొక్కుతున్నాం అంటే పాపం చేసి ఆయన బాధ పెడుతున్నాం అని అర్థం. అలాంటి వాళ్ళకట ఇక ఏం జరుగుతుందో, ఎంత తీక్షణమైన శిక్ష ఉంటుందో, దేవుడు ఎంత భయంకరంగా శిక్షించబోతున్నాడో ఇక మీ ఇష్టం అంటాడు.